మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బta. ఫ్రెండ్స్, మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకాల గురుకుల పాఠశాలలోని 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష అదే 5th TG CET 2020 అనేది నవంబర్ 1 రోజు నిర్వహించడం జరిగింది. వివిధ రకాల గురుకులాల్లో ఏ గురుకులాలు ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఆ పాఠశాలలో ఎన్ని సీట్లు ఉన్నాయి, సో ఆ సీట్లకు విద్యార్థులను ఏ విధంగా ఎంపిక చేస్తారు మొదలైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రవేశ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రతిభ ఆధారంగా అంటే మెరిట్ ఆధారంగా మాత్రమే ఈ ఎంపిక విధానం అనేది ఉంటుంది. అంటే విద్యార్థులు 5th TG CET 2020 రాసినటువంటి విద్యార్థులందరూ కూడా వారికి వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే ఈ ఎంపిక విధానం అనేది ఉంటుంది. సో మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది నేను చెప్పినట్టుగా కీ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి, మీరు చూసుకోండి. ఆ కీ పేపర్ సంబంధించినటువంటి లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మార్క్స్ని మీరు చూసుకోండి. సో నెక్స్ట్ రిజర్వేషన్ ప్రకారం అంటే మనకు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, జనరల్ రెసిడెన్షియల్స్ ఉన్నాయి. సో ఈ రెసిడెన్షియల్స్లో మరి ఏ కేటగిరీ వారికి ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉందనేది మనం చూద్దాం. వివిధ గురుకులాల్లో సీట్ల రిజర్వేషన్లు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ సంస్థ పేరు చూడండి, ఇక్కడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు. ఈ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు మొత్తం మన రాష్ట్రంలో 230 పాఠశాలలు ఉన్నాయి. సో ఈ 230 పాఠశాలల్లో ప్రతి పాఠశాలలో 5వ తరగతికి గాను 2 సెక్షన్లు ఉంటాయి. ఒక సెక్షన్లో 40 సీట్లు ఉంటాయి. సో 2 సెక్షన్లకు కలిపి మొత్తం 80 సీట్లు. సో 230 × 80 సీట్లు. మొత్తం అందుబాటులో ఉన్నటువంటి సీట్లు వచ్చేసి మనకు ఇక్కడ మీరు చూడవచ్చు 18,400 సీట్లు ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో మనకు అందుబాటులో ఉంటాయి. సో ఇందులో మనకు ఎస్సీ కేటగిరీ అంటే ఎస్సీ కేటగిరీ వారికి 75% అనేది రిజర్వ్డ్ అయి ఉంటుంది. సో అంటే ఈ 18,400లో 75% అంటే మనకు 13,800 సీట్లు ఎస్సీ కేటగిరీ వారికి మరి వాటిని కేటాయించడం జరుగుతుంది. సో నెక్స్ట్ బీసీసీ వారికి ఇందులో ఏముండవు. తర్వాత ఎస్టీ వారికి చూసినట్లయితే 6% సీట్లు ఉంటాయి 18,400లో. అంటే మనకు 1,104 సీట్లు అనేది ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో ఎస్టీ వారికి కేటాయించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎస్టీ ఏజెన్సీ వారికి ఇందులో ఎలాంటి సీట్లు అనేది కేటాయించడం ఉండదు. నెక్స్ట్ బీసీ వారికి ఇక్కడ చూడవచ్చు. సో 12% అనేది సీట్లు ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో కేటాయించడం జరుగుతుంది. సో ఈ 12%లో ABCD అన్నీ కలుపుకొని ఉంటాయి. సో ఇవి 18,400లో 12% అంటే మనకు 2,208 సీట్లు వీరికి కేటాయించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి మనకు ఈ దీంట్లో 18,400లో 2% సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. 2% అంటే మనకు 368 సీట్లు అనేది వీరికి కేటాయించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇతరులు అంటే ఈబీసీ వారికి కూడా 2% సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. అంటే మొత్తం 368 సీట్లు అనేది వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మైనారిటీస్ సంబంధించి 3% సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. అంటే 552 సీట్లు అనేది వీరికి కేటాయించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ అనాథలు అంటే ఆర్ఫన్స్, తర్వాత పిఎస్సి వాళ్ళకు 3%, అదేవిధంగా ఏజెన్సీ ఎంప్లాయీస్ కోటా వీళ్ళకి ఏముండదు ఇందులో. తర్వాత మాజీ సైనిక ఉద్యోగులకు వీళ్ళకి 2% అనేది వీళ్ళ ఎవరైతే కేటగిరీ వాళ్ళు ఉంటారో ఆ కేటగిరీలో అంటే ఈ 13,800లో ఎవరైనా పిహెచ్సి వాళ్ళు ఉంటే 3% వాళ్ళకు అంటే వాళ్ళ కేటగిరీలోనే ఈ అనాథలకు, పిహెచ్సికి, తర్వాత మాజీ సైనిక ఉద్యోగులకు అందులోనే వీళ్ళకు వాళ్ళ రిజర్వేషన్ అంటే వాళ్ళకి వచ్చినటువంటి కోటా ప్రకారం అనేది కేటాయించడం జరుగుతుంది. సో ఇది మనకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్కి సంబంధించినటువంటి ఏ విధంగా ఎన్ని సీట్లు అవైలబిలిటీ ఉన్నాయని చెప్పేసి. సో ఇందులో మళ్ళీ గర్ల్స్ స్కూల్స్, తర్వాత బాయ్స్ స్కూల్స్, సో వాటికి అనుగుణంగా ఆయా కేటగిరీలో మరి కేటాయించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ నెక్స్ట్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు. సో ఇవి మనకు
మొత్తం 77 స్కూల్స్ ఉన్నాయి. సో ఈ 77 స్కూల్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రతి స్కూల్లో 2 సెక్షన్లకు గాను 80 సీట్లు ఉంటాయి. సో 77 × 80 అంటే మొత్తం మనకు 6160 సీట్లు అందుబాటులో ఉంటాయి. సో ఇందులో ఎస్సీ కేటగిరీ వరకు 12% అనేది కేటాయించడం జరుగుతుంది. ఈ 6160లో 12% అంటే 739 సీట్లు కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ బీసీసీ అనేది ఏం కేటాయించరు. తర్వాత ఎస్టీ వారికి 64% సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. అంటే 3942 సీట్లు కేటాయించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎస్టీ ఏజెన్సీ వారికి 10% కేటాయించడం జరుగుతుంది. అంటే 616 సీట్లు కేటాయించడం జరుగుతుంది. సో నెక్స్ట్ బీసీ వారికి మొత్తం కలిపి 5% కేటాయించడం జరుగుతుంది. అంటే మొత్తం 308 సీట్లు వాళ్ళకు అందుబాటులో ఉంటాయి. తర్వాత ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి కూడా ఏం కేటాయించరు. తర్వాత ఇతరులు ఈబీసీలకు 3% కేటాయించడం జరుగుతుంది. సో 123% అంటే 185 సీట్లు కేటాయించడం జరుగుతుంది. తర్వాత మైనారిటీస్కి అనాథలకు ఏముండదు. దివ్యాంగ అంటే పిహెచ్సి వాళ్ళకు 3% అంటే మనకు 185 సీట్లు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకు కూడా ఒక 3% అంటే 180 సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. సో మాజిక సైనికోద్యోగులు అనేది ఇక్కడ ఏం లేదు. అంటే ఇది ఒకవేళ ఉంటే మాజిక సైనికోద్యోగులు ఉన్నట్లయితే వారి కేటగిరీలోనే ఇంక్లూడ్ అంటే వాళ్ళ కేటగిరీలో వాళ్ళకు 2% అనేది వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్లో ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ మనకు చూడొచ్చు ఇక్కడ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు. దీన్ని మనం మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చెప్తాము ఇంగ్లీష్లో. సో ఇక్కడ మొత్తం మన తెలంగాణలో 261 స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రతి స్కూల్లో 2 సెక్షన్కు 40 మొత్తం 80 చూసినట్లయితే 261 × 80 చూసినట్లయితే 20,880 సీట్లు అందుబాటులో ఉంటాయి. సో ఇందులో 15% ఎస్సీ వారికి కేటాయించడం జరుగుతుంది. అంటే ఎస్సీ కేటగిరీ వారికి మొత్తం 3,132 సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. సో నెక్స్ట్ బీసీసీ వారికి అంటే 626 సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది, 3%. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఎస్టీ వారికి 5% కేటాయించడం జరుగుతుంది. అంటే 1044 సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. తర్వాత ఎస్టీ ఏజెన్సీ ఏముండదు. సో నెక్స్ట్ బీసీ వారికి ఇక్కడ మనం చూడొచ్చు ఏ కేటగిరీ వారికి 18% కేటాయించడం జరుగుతుంది. అంటే 3758 సీట్లు. అదేవిధంగా బీసీ బి వారికి 26% అంటే 5429 సీట్లు కేటాయించడం జరుగుతుంది. సో అదేవిధంగా బీసీడి కేటగిరీ వారికి 3000 అంటే 18% అంటే 3758 సీట్లు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా బీసీఈ వారికి 10% అంటే 2088 సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఇట్లా మొత్తం వీళ్ళకు 72% అంటే 15,034 సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది, మొత్తం ఏబిడిఈ కలుపుకొని. సో నెక్స్ట్ మనకు ఇతరులకు 2% కేటాయించడం జరుగుతుంది ఈబీసీలకు. సో 2% అంటే 418 సీట్లు అనేది వారికి కేటాయించడం జరుగుతుంది. తర్వాత అనాథలకు 3% అనేది కేటాయించడం జరుగుతుంది. సో ఇక్కడ 626 సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. సో పిహెచ్సి వారికి అదేవిధంగా ఏజెన్సీ అనేది ఉండదు. పిహెచ్సి వారికి తర్వాత సైనిక ఉద్యోగులకు మళ్ళీ వారి ఎస్సీ కేటగిరీ అయితే ఎస్సీ కేటగిరీలో, మళ్ళీ బీసీ ఇట్లా ఎస్టీ వాళ్ళ కేటగిరీలో వీళ్ళకు మళ్ళీ 3% తర్వాత 2% అనేది వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇక్కడ మనం చూడవచ్చు. జనరల్ స్కూల్స్ ఇవి మనకు తెలంగాణలో 35 స్కూల్స్ అనేవి ఉన్నాయి. 35 స్కూల్స్లో ఇక్కడ కూడా మనకు 2 సెక్షన్లు చూసినట్టయితే 80 మంది అంటే 5వ తరగతిలో 80 సీట్లు ఉంటాయి. సో అట్లా మనం పరిశీలించినట్లయితే మొత్తం 35 × 80 చూసినట్టయితే 2800 సీట్లు మనకు అందుబాటులో ఉంటాయి. సో ఇందులో ఎస్సీ కేటగిరీ వారికి 15% అంటే 420 సీట్లు అందుబాటులో ఉంటాయి. సో బీసీసీ వారికి ఉండవు. తర్వాత ఎస్టీ వారికి 6% సీట్లు కేటాయించడం జరుగుతుంది, అంటే 128 సీట్లు వారికి కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా బీసీ వారికి మొత్తం 28% కేటాయించడం జరుగుతుంది, అంటే మొత్తం 812 సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఇందులో
బీసీ ఏ కేటగిరీ వారికి 7% అంటే 196, బీసీ బి వారికి 10% అంటే 280, బీసీసీకి 1% అంటే 25 సీట్లు, బీసీ డికి 7% అంటే 196, బీసీఈకి 4% అంటే 112 సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇతరులకు 41% అనేది కేటాయించడం జరుగుతుంది. సో 41% అంటే 2800లో 1148 సీట్లు అనేది వాళ్ళకు కేటాయించడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా అనాథలకు 3% అంటే 84 సీట్లు, అదేవిధంగా దివ్యాంగులకు 3% అంటే 84 సీట్లు కేటాయించడం జరుగుతుంది. సో ఏజెన్సీ వారికి ఇందులో ఏం కేటాయించడం జరగదు. సో మాజీ సైనికోద్యోగులకు కూడా 3% అంటే 84 సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఎక్కడైతే ఈ అనాథలు, తర్వాత పిహెచ్సి, తర్వాత మాజీ సైనికోద్యోగులు అనేది డాష్ ఉన్నాయో సో వాటిని అంటే 33% ఆయా కేటగిరీలో ఎవరైతే ఉంటారో ఆ కేటగిరీలో మాత్రమే ఫిలప్ చేస్తారని చెప్పేసి మనకు పేర్కొనడం జరుగుతుంది. సో మొత్తంగా మనం ఇక్కడ చూడవచ్చు, ఈ 4 కలుపుకొని ఏదైతే మనకు సాంఘిక సంక్షేమ, తర్వాత గిరిజన సంక్షేమ, తర్వాత బీసీ సంక్షేమ, అదేవిధంగా సాధారణ గురుకుల, ఈ 4 మొత్తం కలుపుకొని 48,240 సీట్లు అనేది 5వ తరగతి అందుబాటులో ఉన్నాయి. సో ఇందులో ఎస్సీ కేటగిరీ వారికి 18,091 సీట్లు, అదేవిధంగా బీసీసీ వారికి 626, ఎస్టీ వారికి 6,258, తర్వాత ఏజెన్సీ వారికి 616, తర్వాత బీసీ వారికి మొత్తం 18,362, అదేవిధంగా ఎస్సీ కన్వర్టెడ్ వారికి 368, తర్వాత నెక్స్ట్ మనకు ఈబీసీ వారికి 2,119, తర్వాత మనకు మైనారిటీ 552, అనాథలకు 710, తర్వాత పిహెచ్సి వాళ్ళకు 269, తర్వాత ఏజెన్సీ వాళ్ళకు 185 ఏజెన్సీ ఎంప్లాయీస్ కోట అంటే ఏజెన్సీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ పిల్లలకు, తర్వాత మాజీ సైనికోద్యోగులకైతే 84. సో ఇట్లా మరి మొత్తంగా ఇన్ని సీట్లు అనేది మన రాష్ట్రంలో అవైలబిలిటీ అనేది ఉన్నాయి. సో దీనికి అనుగుణంగానే మరి వాళ్ళ యొక్క మెరిట్ ప్లస్ ఈ రిజర్వేషన్, ఈ రెండింటిని బేస్ చేసుకొని వాళ్ళకి సీట్ల కేటాయింపు అనేది జరుగుతుంది. రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది స్థానికత అంటే మీరు ఏ డిస్టిక్లో మీరు చదవడం జరుగుతుందో 3-4 తరగతులు, సో ఆ డిస్టిక్ సంబంధించి మాత్రమే ఆ డిస్టిక్లో ఉన్నటువంటి స్కూల్స్లో మాత్రమే మీకు అవకాశం అనేది ఉంటుంది సీటు పొందడానికి. నెక్స్ట్ ఇక్కడ ప్రత్యేక కేటగిరీలు అంటే మైనారిటీ కానీ, అనాథ బాలికలు కానీ, సైనికోద్యోగుల పిల్లలు కానీ, ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన గిరిజన విద్యార్థులు కానీ, ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగస్తుల పిల్లలకు సంబంధించి ఇంతకు మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళకు కేటగిరీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ అనేది ఉంటుంది. తర్వాత ఒకవేళ విద్యార్థుల ఎంపికలో సమానమైన మార్కులు వచ్చినట్లయితే, అంటే ఎవరికైనా సేమ్ మార్కులు వచ్చినట్లయితే, సేమ్ మార్కులు ఒకరికంటే ఎక్కువ మందికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పుట్టిన తేదీ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకు ఫస్ట్ ర్యాంక్ అనేది, అంటే తక్కువ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గణితంలో మార్కులు ఎక్కువ ఉన్న వారికి, ఆ తర్వాత పరిసరాల విజ్ఞానంలో ఎక్కువ మార్కులు పొందినటువంటి వాళ్ళకు ఒకరి తర్వాత ఒకరికి పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ర్యాంక్ అనేది నిర్ధారించడం అనేది జరుగుతుంది. తర్వాత మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే దివ్యాంగులు, తర్వాత సైనికోద్యోగుల పిల్లలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఆయా కులానికి చెందిన రిజర్వేషన్ కోటాలోనే ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. సో ఈ కేటగిరీ కమ్యూనిటీ అంటే విత్ ఇన్ ద కమ్యూనిటీలో వాళ్ళకు మాత్రమే, అంటే వాళ్ళ దాంట్లో మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏదీని ఒక రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లేని ఎడల అట్టి రిజర్వేషన్ ఖాళీలను ప్రభుత్వ నిబంధన ప్రకారం తదుపరి రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించే అధికారం అనేది మరి ప్రధాన కన్వీనర్ గారికి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే సీట్లు అనేది ఖాళీగా ఉంచకుండా సో వేరే వారికి అవకాశం కల్పించి ఫిలప్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. తర్వాత ప్రత్యేక కేటగిరీలకు సంబంధించి అంటే అంగవైకల్యం, అనాథ, తర్వాత సైనికోద్యోగుల పిల్లలు ఎవరైతే ఉన్నారో అందులో ఖాళీగా మిగిలినచో అట్టి ఖాళీలను మెరిట్ ప్రాతిపదికన ప్రభుత్వ సూచనల ప్రకారం కేటాయిస్తారని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది కూడా మనకు ఎవరైనా ఖాళీ సీట్లు అనేది వాళ్ళు లేనట్లయితే వేరే వాళ్ళకు ఇచ్చి ఫిలప్ చేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత అర్హులైన ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన గిరిజన విద్యార్థులు, తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగస్తుల పిల్లలు లభించని ఎడల అట్టి ఖాళీలను ఎస్టీ విద్యార్థులతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నింపబడుతున్నాయని చెప్పేసి, అంటే ఒకవేళ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి సీట్లు ఏజెన్సీ ప్రాంత అభ్యర్థులు లేనట్లయితే వాళ్ళకు అంటే జనరల్ ఎస్టీ అంటే వేరే ఏజెన్సీ ఏరియాకి చెందినటువంటి ఎస్టీ విద్యార్థులతో ఫిలప్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఖాళీలు అనేది ఉంచకుండా భర్తీ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది.
సీట్లను ఎంపికైన అభ్యర్థులు ప్రవేశానికి ఏ కారణం చేతనైనా అర్హులు కానిచో అట్టి ప్రవేశాన్ని నిరాకరించుటకు ప్రధాన కన్వీనర్ గారికి కూడా అధికారం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఎంపికైనటువంటి అభ్యర్థులు ఏదైనా రీజన్ చేత వాళ్ళు అర్హత లేనట్లు తెలిసినట్లయితే వాళ్ళ యొక్క ప్రవేశాన్ని నిలిపేయడానికి ప్రధాన కన్వీనర్ గారికి అధికారం ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మరి మీకు అంటే ఈ 5th TG CET 2020 ద్వారా మీరు పొందినటువంటి మెరిట్ ఆధారంగా మీకు ఏ విధంగా ఎంపిక ఉంటుంది వివిధ గురుకులాల్లో అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వీళ్ళని పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.